ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మన జీవితంలో మనకు అందుబాటులో ఉన్న వాటితోనే కొత్త కొత్త అద్భుతాలు సృష్టించవచ్చు తెలుసా. కాకపోతే కొంచెం కష్టపడాలి, కొంచెం ఆలోచించాలి. ఇది ఎందుకు చెప్పానంటారా, మన చుట్టూ ఉన్న మనం రోజు చూస్తున్న ఇంగ్రీడియంట్స్తోనే కొత్త కొత్త రుచులు తయారు చేయొచ్చు. అది నేను రోజు చూస్తున్నాను మా అమ్మ చేతి వంటలో. మా ఎక్స్పర్ట్స్ నేనేమి ఇంట్లో వాడే వాటితోనే వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఒక కొత్త రుచి, కొత్త టేస్ట్, దానికి ఒక మంచి పేరు అన్నీ సృష్టిస్తుంటే ఓకే ఇది థింకింగ్ అనమాట, అద్భుతం అనమాట అనుకుంటా. సో ఈరోజు కూడా మా ఎక్స్పర్ట్ అలాంటి వంటతోనే మేము ముందుకు వచ్చేసింది. మీరు రెడీ కదా? ఏంటో చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మీ అందరికీ నచ్చేలాగా ఒక సరికొత్త రుచిని పరిచయం చేయడానికి వచ్చేస్తున్నారు మా ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. మీ పుణ్యమాని రోజు నేను ఆ సూపర్ హీరోయిన్ శ్రీదేవి గారిని తలుచుకుంటూ ఉంటాను. అయ్యో, శ్రీదేవి గారు అనగానే శ్రీదేవి గారు గుర్తొస్తూ ఉంటారు. గుర్తింపా? అదే ఆవిడ అలా ఒకసారి అలా కనిపిస్తారు అనమాట. ఇంకా ఎలా ఉన్నారు, ఏం సంగతులు? హ్యాపీ, అంతా హ్యాపీ. కొత్త కొత్తగా కనుక్కోవాలి ఏదోటి అనిపిస్తుంది. మీ రీసెర్చ్ మాత్రం ఆగదు కదా. అంతే కదా, ఇక్కడికి వచ్చినన్ని రోజులు ఆ ప్రాక్టీస్ అయితే మిస్ అవ్వదు. డాక్టర్ అయినా, లాయర్ అయినా, యాంకర్ అయినా, ఏ ప్రొఫెషన్ అయినా వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉంటేనే వాళ్ళు సరికొత్తగా ట్రై చేస్తూ ఉంటారనమాట. ఇది సత్యం, ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా. మనం ఎవరికన్నా చూపించాలి, చెయ్యాలి, నేర్పించాలంటే మనలో ఉండే ఉత్సాహమే వేరు. అంతే, అది ఆలోచన విధానం దాని మీదకే వెళ్ళిపోతుంది, వేరే పని మీదకి వెళ్ళదు, గుర్తుకు రావు కూడా. అమ్మో రేపు ఎల్లుండిలో ఈ నెల ఏం చూపిద్దాం, నేను పోయిన నెల అది చేసా కదా, ఈసారి కొత్తగా చేయాలి, రవీణకి ఏదో కొత్తగా చూపించాలి అనిపిస్తుంటది. ఇప్పుడు రెడీగా ఉన్నారు కదా? నేను అలాగే రెడీగా ఉన్నాను కాబట్టి ఇంతసేపు మీరు చెప్తుంటే ఓ అంటున్నాను. ఏంటి మరి ఏం చూపి? యాక్చువల్గా దీనికి నేను CCC అని పెడదాము అనుకున్నాను వంటకి. ఓకే, అంటే కొబ్బరి చికెన్ చిప్స్. సో రాజమౌళి గారికి మనం ఎదురు వెళ్తున్నాం పోటీ. సార్ మేము కాంపిటీషన్ రెడీ సార్. ఏంటైతే CCC. అయ్యా, మీరు RRR అయితే మేము CCC. దీనిలో ఏదో ఉంటుంది సార్, మేము ఊరికే అన్నాం, మీకు కాంపిటీషన్ కాదు. మీకు అలా మీరైతే సినిమాతో ఎలాంటి ఐ ఫీస్ట్ ఇచ్చారో మేము టేస్టింగ్ ఫీస్ట్ ఇస్తాం అనమాట. ఏంటది? కోకోనట్ చికెన్ చిప్స్. కోకోనట్ చికెన్ చిప్స్. వావ్, అది CCC సంగతి అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, CCCని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చూసేద్దాం. కోకోనట్ చికెన్ చిప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, కార్న్ఫ్లోర్, కొబ్బరి తురుము, నూనె, ఉప్పు, కారం, మిరియాల పొడి, గుడ్లు, వెల్లుల్లి పౌడర్, అల్లం పొడి, గరం మసాలా పౌడర్, కొత్తిమీర. సో చిప్స్ రెడీ చేయాలి, కోకోనట్ చికెన్ అక్కడ ఉన్నాయి, అంతే కదా? అంతే. స్టార్ట్ చేద్దాం. అంటే ఆయిల్ డీప్ ఫ్రై అనమాట. ఆయిల్ కాగుతుంటుంటుంది, ఈ లోపల నేను ఇవన్నీ మిక్సింగ్ చేయొచ్చు కదా. అవును, నేను ఇలా ఎందుకు చూపిస్తాను అంటే ఏమన్నా డీప్ ఫ్రైలో అలా ఉన్నప్పుడు ముందు ఆయిల్ పెట్టేసి మేము ఎందుకు వంట స్టార్ట్ చేస్తాము అంటే, ఆయిల్ వేడెక్కే లోపు మన రెసిపీ రెడీ అయిపోతుంది అనే ఒక చిన్న హింట్ మీ అందరికి ఇవ్వటానికి మాత్రమే. అంటే అంత ఫాస్ట్గా అంత మంచి టేస్టీ రెసిపీ రెడీ అవుతుంది, మీరు ట్రై చేయండి అని. టైం కూడా సేవ్ అవుతుంది. అవును. ఒక దాంట్లో కొబ్బరి వేస్తున్నాను, పచ్చి కొబ్బరి తురుముకున్నది. ఒక దాంట్లో కార్న్ఫ్లోర్. ఈ కార్న్ఫ్లోర్లో ఈ చికెన్కి సరిపడంత ఉప్పు. యాక్చువల్గా మనం ఎప్పుడు చికెన్ ఏ వంట చేయాలన్నా ఉప్పు పసుపు వేసి ఉడకబెడతాము. దీనికి ఏం లేదు, ఉట్టిగా బోన్లెస్ చికెన్ ఇట్లాగా ఫింగర్ లాగా కట్ చేయించుకొని తెచ్చుకోవాలి. సో ఇప్పుడు మనము ఉప్పు వేసాము. తర్వాత ఇది గార్లిక్ పౌడరు, తర్వాత అల్లం పౌడరు, అన్ని ఫ్లేవర్స్ అలా కలుపుతాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము కాదు ఇప్పుడు గరం మసాలా, అల్లము వెల్లుల్లి పౌడర్ వేసాము, తర్వాత గరం మసాలా, తర్వాత మిరియాల పొడి. ఓకే. నెక్స్ట్ కారం, ఈ చికెన్కి సరిపడంత కారం వేసేస్తున్నాను. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ రెండు ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్, 2 eggs తీసుకున్నాను. ఇది బాగా బీట్ చేయాలి.
ఓకే. దీంట్లో లైట్గా, అందులో ఆల్రెడీ ఉప్పు వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేస్తున్నాను. కొంచెం మిరియాల పొడి కూడా కొంచెం. సో ఇది ఇట్లా 3 ఐటమ్స్ రెడీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మన చికెన్ తీసుకొని ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నాను. చికెన్ని, బోన్లెస్ చికెన్ని ఫస్ట్ మనం కలిపిన పిండి ఉంది కదా, దాన్ని ఒకసారి మళ్ళీ చేతితో కూడా కలుపుతాను. బాగా అన్నీ మనం వేసిన మసాలాలు అన్నీ కలవాలి కదా. చికెన్ బాగా. నెక్స్ట్ దీని నుంచి ఎగ్ దానికి వెళ్తున్నాను. ఇప్పుడు కొబ్బరికాయలు, పచ్చి కొబ్బరి కానీ, ఒకవేళ మన దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా కూడా చేసుకోవచ్చు. అంతే, మీరు ఇంకా ఫ్రై చేయటమే. ఓహో, ఓకే. సో మనం ఇలా బాగా అన్ని కలిపి పెట్టిన చికెన్ని వేడెక్కిన నూనెలో వేసి ఫ్రై చేయాలి. మనకి వంట చేసేటప్పుడు వినా ఒకవేళ ఇది పచ్చి కొబ్బరి సరిగా అంటుకోవట్లేదు అని అనిపిస్తే డ్రైడ్ ఉంటుంది కదా కొబ్బరి పొడి, అది కూడా వేసుకోవచ్చు. కానీ పచ్చి కొబ్బరి ఫ్లేవర్ బాగుంటుంది. ఎండు కొబ్బరిది కొద్దిగా ఆయిల్ స్మెల్ వస్తుందేమో. ఆయిల్ పీల్చలేదే, మనం ఎంత ఆయిల్ వేసామో అంత అలాగే ఉంది. ఇందులోకి తీసేయండి, నేను డిష్ అవుట్ చేస్తాను. ఇప్పుడు ఇలాగ సర్వ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర, కొబ్బరి కూడా. కోకోనట్ చికెన్ చిప్స్ రెడీ. వినా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, వేడి వేడి 3C నా చేతిలో రెడీగా ఉంది. చాలా బాగుంది, చాలా క్రిస్పీగా, కోకోనట్ ఫ్లేవరు, చికెన్ అన్నీ చాలా కరెక్ట్గా సరిపోయినాయి. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి, కరకరలాడుతూ అద్భుతంగా ఉన్నాయి 3C. ఇంకా మీరు వదిలిపెట్టరు అనమాట. ఇది చేస్తే చాలా ఈజీగా కూడా చేసేయచ్చు కదా. ఇలా టక్ను బోన్లెస్ చికెన్ ఇలా కట్ చేసుకొని టక్ను అటు ఇటు డిప్ చేసి చేసేయచ్చు అనమాట. ఇంత ఈజీ రెసిపీ, ఇంత టేస్టీగా చాలా చాలా బాగుంది. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కోకోనట్ చికెన్ చిప్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, కార్న్ఫ్లోర్, కొబ్బరి తురుము, నూనె, ఉప్పు, కారం, మిరియాల పొడి, గుడ్లు, వెల్లుల్లి పౌడర్, అల్లం పొడి, గరం మసాలా పౌడర్, కొత్తిమీర. కోకోనట్ చికెన్ చిప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఒక ప్లేట్లో పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి. మరొక ప్లేట్లో కార్న్ఫ్లోర్ వేసుకొని దానిలో సరిపడినంత ఉప్పు, వెల్లుల్లి పొడి, అల్లం పొడి, గరం మసాలా, మిరియాల పొడి, కారం వేసి బాగా కలపాలి. ఇప్పుడు 2 ప్లేట్స్ పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఎగ్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అందులో సరిపడినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బోన్లెస్ చికెన్ వేసుకోవాలి. ఆ చికెన్ ని మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ లో బాగా డిప్ చేసి తర్వాత ఎగ్ లో ముంచుకోవాలి. తర్వాత దాన్ని కొబ్బరిలో పెట్టి రోల్ చేసుకొని వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వాటిని ఒక్కొక్క సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన 3C కోకోనట్ చికెన్ చిప్స్ రెడీ. శ్రీదేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎమ్మీ స్నాక్స్ మా అందరికి పరిచయం చేసినందుకు సూపర్ గా ఉన్నాయి. థ్యాంక్స్ అలా. నేను అసలు ఏమనుకుంటాను తెలుసా, 3C అని పేరు పెట్టినందుకు ఓకేనా అని చెప్తారో లేదో అని చూసి. అసలు డబల్ ఓకే. RRR కన్నా 3C చాలా బాగుంది. ఓకే, వాళ్ళే చెప్తారు. సో చూసారు కదా కోకోనట్ చికెన్ చిప్స్ ఎలా తయారు చేసామో. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు అందరు తప్పకుండా తయారు చేసుకొని రుచి చూడండి. తిరిగి రేపు మరలా అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్.